వైసీపీ హయాంలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుండేది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న టైంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో కార్యక్రమం నిర్వహించేవాళ్లు. అయితే ఇప్పుడు జనసేన కేతిరెడ్డి తమ పార్టీలోకి వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు జనసేన తన పార్టీని గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితం చేయకుండా మిగిలిన జిల్లాలకు కూడా విస్తరించాలనే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాయలసీమకు కోస్తా ప్రాంతానికి మధ్య వారధిగా ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన ముఖ్య నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని తన పార్టీలోకి తీసుకుంది. అయితే బాలినేనిని క్యాబినెట్లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు నాగబాబు వచ్చేశారు కాబట్టి ఇక బాలినేనికి పెద్దగా అవకాశం ఉండదు అని కూడా క్లియర్గా తెలిసిపోయింది. అయితే ఇప్పుడు రాయలసీమలోని పార్టీని విస్తరించాలని అనుకుంటోంది జనసేన. చిత్తూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం వంటి జిల్లాలకు వెళ్లి పార్టీని డెవలప్ చేయడం అనేది అంత ఈజీ పని కాదు. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఆల్రెడీ ఉన్న వేరే పార్టీల ముఖ్య నేతలు నిత్యం జనాల్లో ఉంటూ కొంత పొలిటికల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వాళ్లను తమ పార్టీలోకి తీసుకుంటే మంచిది అనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అనంతపురం నుంచి పార్టీని డెవలప్ చేస్తే బాగుంటుంది అని కూడా ఆయన అనుకుంటున్నారట. అందుకే అనంతపురం నుంచి ముఖ్య నేతగా ఉన్న వైసీపీ నేత కేతిరెడ్డిని పార్టీలోకి తీసుకుంటే ఆ లోకల్లో కేతిరెడ్డికి మంచి బలం ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి కేతిరెడ్డిని పార్టీలోకి తీసుకుంటే అటు రెడ్డి ఇటు కాపు సామాజిక వర్గ ఓట్లు తమకు పడే అవకాశం ఎక్కువగా ఉంది అని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేతిరెడ్డితో ఇప్పటికే జనసేన నేతలు మాట్లాడినట్టు తెలుస్తోంది. అలాగే కేతిరెడ్డి పార్టీలోకి వస్తే ఎలాంటి అవకాశాలు కల్పిస్తామనే విషయాన్ని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. కేతిరెడ్డి మాత్రం ఆ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. తాను జనసేనలోకి రాను అని చెప్పినట్టు జనసేన శ్రేణులు చెప్తున్నాయి. అయినా కానీ జనసేన మాత్రం తన పట్టు విడవకుండా కేతిరెడ్డిని జనసేనలోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది అని కూడా చెప్తున్నారు. అయితే అక్కడ బీజేపీకి గతంలో జాతీయ సెక్రటరీగా పనిచేసిన సత్యకుమార్ కేతిరెడ్డి మీద విజయం సాధించారు. అయితే కేతిరెడ్డిని జనసేనలోకి తీసుకుంటే ఈ టైంలో బీజేపీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అని తెలిసినా జనసేన అదంతా పట్టించుకోకుండా కేతిరెడ్డిని తన పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నాలపై దృష్టి పెట్టినట్లే తెలుస్తోంది. అయితే కేతిరెడ్డికి జనసేన ఇంకా మంచి ఆఫర్స్ ఇవ్వడానికి కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. జనసేనలో ఇప్పుడు నాగబాబుతో కలిపి 4 మంత్రులు ఉన్నట్టు భావించే అవకాశం ఉంది. కేతిరెడ్డి కోసం కేబినెట్లో ఎవరికైనా మంత్రి పదవి తీసేసి కేతిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడమా వంటి వాటి దిశగా ఆలోచించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ టాక్ అయితే గట్టిగానే నడుస్తోంది. అయితే జనసేన ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ కి మరి కేతిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.